హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. పెద్ద బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ చేసుకుని ఫస్ట్ మండే టెస్ట్ ని ఎదుర్కొంది. మరి ఈ టెస్ట్ లో సినిమా పాస్ అయిందా ఫెయిల్ అయిందా అంటే పాస్ మార్క్స్ తో పాస్ అయిందని చెప్పొచ్చు. నిజంగా తెలుగు స్టేట్స్ మార్కెట్ అనేది సినిమాని నిలబెట్టిందనే చెప్పాలి. సేమ్ రంగస్థలం సినిమాలానే రంగస్థలం అప్పట్లోనే కేవలం తెలుగు వర్షన్ నుంచే 90 కోట్ల పైన షేర్ కలెక్ట్ చేసింది. బట్ మిగిలిన లాంగ్వేజ్ లో ఆ సినిమా రిలీజ్ కాలేదు. ఇక్కడ ఈ సినిమా మాత్రం మిగిలిన లాంగ్వేజ్ లో రిలీజ్ అయినా కూడా తెలుగు స్టేట్స్ లో అండ్ తెలుగు వర్షన్ తో మాత్రమే గట్టిగా ఆడుతుంది. డే 1 టాప్ 5 లిస్ట్ లోకి వెళ్లిన ఈ సినిమా డే 2 టాప్ 6, డే 3 టాప్ 6, డే 4 టాప్ 3 అండ్ డే 5 వచ్చేసరికి టాప్ 10 లో అయితే లేదు. డే 5 రీజనల్ రీమేక్ వకీల్ సాబ్ సినిమాని క్రాస్ చేయలేకపోయింది ఈ సినిమా. బట్ ఏ సినిమాకుండే అడ్వాంటేజ్ ఆ సినిమాకి. ఈ సినిమా 5వ రోజు ఎంత పెట్టిందో 6వ రోజు కూడా అంతే పెట్టే విధంగా బుకింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇలానే ఇంకో 3 రోజుల పాటు కలెక్ట్ చేస్తూ వీకెండ్ కి గ్రోత్ చూపెట్టిందంటే నెక్స్ట్ వీక్ కే సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ దాటి హిట్ అవడం పక్కా. ఇక హిందీ గురించి ఎప్పటి నుంచో ఫ్యాన్స్ అడుగుతూ ఉన్నారు. హిందీలో ఈ సినిమా 3 కోట్ల పైన నెట్ కలెక్ట్ చేసింది అంటే ఖచ్చితంగా ఇది పుష్ప 1 లా వెళ్తుందని చెప్పుకున్నాం. అయితే కోటి మార్క్ అందుకుందంటే మాత్రం 25 కోట్ల నెట్ తో ఎండ్ అయిపోవడం పక్కా అని కూడా చెప్పుకున్నాం. ఈ సినిమా అటు ఇటు కాకుండా 1.4 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. సో రన్ అనేది ఇంకొద్ది రోజులు ఉందని ఇక్కడే అర్థం అవుతుంది. ఇక కన్నడ వర్షన్ చూసుకుంటే డీసెంట్ గా పర్ఫార్మ్ చేయగా కర్ణాటకలో కూడా బాగానే పర్ఫార్మ్ చేస్తుంది. బట్ బిజినెస్ అనేది మరీ ఎక్కువ అయిపోయింది. ఇక తమిళనాడు, కేరళలో సినిమా ఫ్లాప్ అవగా 5 డేస్ లో మూవీ ఎంత కలెక్ట్ చేసిందో ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపీస్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే డే 1 54 కోట్ల పైన షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం డే 2 16 కోట్లు, డే 3 17.6 కోట్లు, డే 4 20 కోట్లు కలెక్ట్ చేస్తూ గ్రోత్ చూపెట్టుకుంటూ రాగా 5వ రోజు మండే అయినా కూడా 7.6 కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేసింది. తెలుగు స్టేట్స్ లో గ్రాస్ 11 కోట్ల మార్క్ దాటింది. ఇందులో ఒక నైజాం నుంచి 2.5 కోట్ల షేర్ ఉంటే సీడెడ్ లో కోటి మార్క్ దాటింది. ఉత్తరాంధ్రలో 1,50 లక్షల మార్క్ దాటింది. ఇదైతే మాస్ బ్యాటింగ్. నైజాంలో షేర్ 43.7 కోట్లకి చేరిపోయింది. ఇక్కడ బిజినెస్ 48 కోట్లు కావడంతో మరో 4.3 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే చాలు. సో ఈ 2 డేస్ లోనే నైజాంలో బ్రేక్ ఈవెన్ కానుంది. ఇక సీడెల్లో 24 కోట్ల బిజినెస్ కి 16 కోట్ల పైన షేర్ కలెక్ట్ చేయడంతో మరో 6 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే చాలు. ఇక ఉత్తరాంధ్రలో 18 కోట్ల బిజినెస్ కి గాను 16.3 కోట్ల షేర్ కలెక్ట్ చేయడంతో బ్రేక్ ఈవెన్ కి మరో 1.7 కోట్ల దూరంలో మాత్రమే ఉంది. ఇక ఈస్ట్ లో 10.2 కోట్ల బిజినెస్ కి గాను 10 కోట్లు కలెక్ట్ చేయడంతో ఈ వీడియో చేసే టైంకి సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోయింది. సో ఫస్ట్ బ్రేక్ ఈవెన్ పాయింట్ వచ్చేసి ఈ సినిమాకి ఈస్ట్ గోదావరి. ఇక వెస్ట్ లో 8.2 కోట్ల బిజినెస్ కి గాను 6.9 కోట్ల షేర్ కలెక్ట్ చేయగా గుంటూరులో 11.2 కోట్ల బిజినెస్ కి గాను 10.5 కోట్లు, కృష్ణలో 9.3 కోట్ల బిజినెస్ కి గాను 8 కోట్లు అండ్ నెల్లూరులో 6.3 కోట్ల బిజినెస్ కి గాను 4.5 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 5 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన ఆ షేర్ 116 కోట్లకి చేరుకోగా గ్రాస్ 172 కోట్ల రేంజ్ లో ఉంది. సినిమా లెక్క మూతపడే స్టేజ్ కు వచ్చేసిన థియేటర్లన్నీ కూడా 5 డేస్ లోనే 116 కోట్ల షేర్ చూసి పండగ చేసుకుంటున్నాయి. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 135.5 కోట్లు కావడంతో మరో 19.5 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే చాలు. సో ఖచ్చితంగా నెక్స్ట్ వీకెండ్ కి సినిమా ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ కానుంది. అది కూడా ప్రతి టెరిటరీలో. ఇక కర్ణాటకలో 17 కోట్ల బిజినెస్ కి గాను 11.8 కోట్ల షేర్, కేరళ తమిళనాడులో 7.2 కోట్ల బిజినెస్ కి గాను 1.8 కోట్ల షేర్, హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియా 10 కోట్ల బిజినెస్ కి గాను 8 కోట్ల షేర్ కలెక్ట్ చేయగా ఓవర్సీస్ లో 35 కోట్ల బిజినెస్ కి గాను 20.2 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 5 డేస్ కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 260 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ షేర్ 157.5 కోట్ల రేంజ్ లో ఉంది. మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 220 కోట్లు కావడంతో మరో 62.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే సినిమాని హిట్ గా చెప్పొచ్చు. ఈ రోజు నుంచి ఒక 4 రోజుల పాటు 5 నుంచి 8 కోట్ల మధ్య షేర్ కలెక్ట్ చేసుకుంటూ వెళ్తూ వీకెండ్ లో గ్రోత్ చూపెట్టిందంటే ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ అయ్యేలోపే సినిమా హిట్ వర్డిక్ ని అందుకోవడం పక్కా. చూడాలి మరి మూవీ ఎక్కడి వరకు వెళ్తుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇది పెద్ద 5 డేస్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.